కాబట్టి యేసుక్రీస్తు వారి జన్మ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ఆయన అన్నాడు, హిస్టరీ ఈజ్ హిస్టోరీ అన్నాడు. చరిత్ర అనేదట దేవుని కథ. హిస్టరీ ఈజ్ హిస్టోరీ, ఆయన యొక్క కథ. చరిత్ర అనేది దేవుని యొక్క కథని ఒక భక్తుడు చెప్పాడు. చరిత్రలో మరి రోమన్ సెన్సస్ ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. భారతదేశంలో ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్క ఏ విధంగా ఉంటుందో, రోమన్ సామ్రాజ్యంలో 14 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క సెన్సస్ ఉంటుంది, జనాభా లెక్క ఉంటుంది. సరిగ్గా యేసుక్రీస్తు వారు జన్మించే కాలంలోనే ఈ రోమన్ చక్రవర్తి సీజర్ అగస్టస్ అనే చక్రవర్తి ద్వారా ఒక ఆజ్ఞ వచ్చింది. ఈ యొక్క ప్రపంచంలో లేకపోతే రోమా సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మీరు మీ స్వస్థలాలకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోవాలి. మీ పేరు, మీ జనాభా, మీ సంతానం, భార్య, భర్త, పిల్లలన్నీ కూడా నమోదు చేసుకోవాలని ఒక ఆర్డర్ వచ్చింది ప్రభుత్వం నుంచి. అప్పుడు ఎవరికి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు మేమైనా సరే ఎవరైనా సరే ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సొంత ఊరికి వెళ్ళాల్సిందే. అట్లాగే ఆ రోజుల్లో కూడా మరి ఇప్పుడు ఈయన మరియా యోసేపు వాళ్ళ సొంత ఊరు బెత్లెహేము. వాళ్ళ నజరేతులో ఉంటున్నారు కానీ వాళ్ళ పూర్వీకులు ఉండే ఆ ఊరి పేరు బెత్లెహేములో ఉంటారు. ఆ బెత్లెహేము యోసేపు యొక్క పూర్వీకుల స్థలం. కాబట్టి బెత్లెహేములో నమోదు చేసుకోవడానికి మరియా యోసేపులు కైసర్ ఆగస్టు వల్ల ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వచ్చారు. అంటే క్రీస్తు యొక్క జన్మ ఈ బెత్లెహేముకు నజరేతుకు దూరం ఎంత అంటే 80 మైళ్ళ దూరం. ఎంత దూరం? 80 మైళ్ళు. ఈ నజరేత్ అనేది ఉత్తరంలో ఉంటుంది, అదేదో దక్షిణంలో ఉంటుంది బెత్లెహేము. అక్కడికి 80 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అంటే దాదాపు 120 కిలోమీటర్లు మరియా యోసేపులు క్రీస్తుకు జన్మనివ్వటానికి బెత్లెహేముకు వెళ్ళారు. అది అద్భుతం. ఆ రోజుల్లో ఇటువంటి రవాణా సౌకర్యాలు లేవు, ఎటువంటి పరిస్థితులు లేవు. అయినా సరే వాళ్ళు కాబట్టి దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడడానికి దేవుడు అందరినీ వాడుకుంటాడు. మనుషులను వాడుకుంటాడు, రాజులను వాడుకుంటాడు, ప్రవక్తలను వాడుకుంటాడు. ఇక్కడ చక్రవర్తినే వాడుకున్నాడు. ఒకవేళ మరియా యోసేపులు కనుక ఆ ఆజ్ఞ రాకపోతే వాళ్ళు నజరేతులో ఉండేవాళ్ళు. నజరేతులో మరియా యేసుకు జన్మనిచ్చేది. ఒకవేళ మరియా యేసుకు నజరేతులో జన్మనిస్తే మరి ప్రవచనం ఎలా నెరవేరుతుంది? ప్రవచనం ఏమిటి? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోంచి వచ్చును. బెత్లెహేములో ఆయన జన్మించాలని ప్రవచనం చెప్తుంది. ప్రవచనం నెరవేర్చడం కొరకు, అంటే దేవుడట తన ప్రవచనాలు నెరవేర్చడం కోసం ఆవతరపడతాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చూసారా, దేవుడు చెప్పిన వాక్యం అట, దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆతురపడుతున్నాడు. మనం అనుకుంటాము ప్రవచనాలు నెరవేర్చబడతాయా అనుకుంటాం, కానీ నెరవేర్చబడతాయి. దేవుడు ఎప్పుడెప్పుడు దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38, లూకా 1:37-38. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేదని. చూసారా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు, అది జరిగి తీరుతుంది. ఆకాశము భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుని యొక్క వాక్యములో ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన మానవుడుగా జన్మిస్తాడని ఆ ప్రవచనం ఎక్కడుందంటే, ఎక్కడో ఆదికాండం 3:17లో క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానములకు వైరం కలుగజేస్తును, అది నిన్ను తల మీద కొట్టుదును, నీవు దాన్ని మడవ మీద కొట్టుదు అనేను. కాబట్టి యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా, స్త్రీ సంతానం అంటేనే మరి పరిశుద్ధమైన పవిత్రమైన జన్మ. కాబట్టి మనం అందరం కూడా తండ్రి తల్లిదండ్రుల ద్వారా వచ్చాము. యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు. కాబట్టి ఆయన మానవుడిగా వస్తాడు అని వాక్యంలో ఉంది. యేసు ప్రభు వారు దేవదూత వలె నాడు,
మరో రీతిగా రాడు. ఎలా వస్తాడట? మానవుడిగా వస్తాడట. ఆ ప్రవచనం 4000 సంవత్సరాల క్రితం ఆ ప్రవచనం నెరవేర్చబడింది. రెండవది, ఆయన యూదుడుగా వస్తాడు, అన్యుడిగా రాడు కదా. ఆ మాటలు మీకు సంఖ్యాకాండం 24:17 ఉంది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. యేసు ప్రభువారు ఆయన యూదుడుగా వస్తాడు, ఆయన అన్ని జాతుల్లోంచి రాడు. ఆ ప్రవచనం ఉంది. హెబ్రీ పత్రిక ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా ఆదాముకు దేవుడు చెప్పాడు, నేను ఈ సంతానమును ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానంగా ఆయన వస్తాడు. అది మొట్టమొదటిగా ఆయన మానవుడిగా వస్తాడు, అది ప్రవచనం. రెండవది, ఆయన యూదుల్లోంచి వస్తాడు. మూడవది, యూదుల్లో 12 గోత్రాలు మరి ఏ గోత్రం నుంచి వస్తాడు? యూదా గోత్రం నుంచి వస్తాడు కదా. 49 ఆదికాండం 10వ వచనంలో చదవండి. 49:10 ఆదికాండం, యూదా యుద్ధ నుండి రాజదండము తొలగిపోదు కదా. షిలోహు వచ్చే వరకు ఇజ్రాయెల్ దండం తొలగదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజదండం, ఆయన రాజు, యూదా గోత్రం నుంచి ఆయన వస్తాడు. మొదటిగా ఆయన మానవుడిగా వస్తాడు, రెండవది యూదుడుగా వస్తాడు, మూడవది యూదా గోత్రంలో వస్తాడు, నాలుగవది యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలోంచి వస్తాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో అక్కడ రాయబడ్డాయి. నాతానుతో దేవుడు చెప్తాడు, ఈ దావీదుతో ఈ మాటలు చెప్పు అంటాడు. కాబట్టి నీ సింహాసనము స్థిరపరచును, నీ సింహాసనం నిత్యము ఉంటుంది. దావీదు సింహాసనం ఎక్కడుంది? దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత ఆయన కుమారులు, ఆ తర్వాత ఇప్పుడు ఎవరు లేరు. అయితే నిత్యము అంటే యేసుక్రీస్తు, అంటే ఆయన దావీదు వంశంగా, యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అని పేరు. యేసుప్రభు వారి లోకం ఉన్నప్పుడు దావీదు కుమారుడు అని పిలిపించుకోవడం యేసుప్రభు వారికి ఎంతో ఇష్టం. ఉదయకాలం మనం చదివే మత్తయి 1:1 అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, యేసుక్రీస్తు వంశవాళ్ళు. ఆయన యేసుక్రీస్తు దావీదు వంశంలోంచి వస్తాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్య గర్భవతి కుమారుడి కరును, ఆయనకి ఇమ్మానుయేల్ అని భాషాంతరం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కన్యమరియ గర్భంలో జన్మిస్తాడు. ఆ ప్రవచనం కూడా ఉంది. చివరి ప్రవచనం మనం చదివాము, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు. యేసుక్రీస్తు వారి జన్మ అనుకోకుండా ఆకస్మికంగా కలిగింది కాదు, అదంతా కూడా ప్రవచనాలు నెరవేర్పే. ఆ సంగతి మనం గమనించాలి. ఇప్పుడు ప్రవచనాల నెరవేర్పు సమయం వచ్చింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడి పంపెను. గలతీ 4:4. కనుక ఇప్పుడు సమయం వచ్చింది. ఆ సమయం నెరవేర్పు కొరకు మరియా యోసేపులు 80 మైళ్ళ దూరం, అప్పటికి ఆమె నిండు గర్భిణి కదా, అప్పటికి ఆమె నిండు గర్భిణి. 80 మైళ్ళు ఆమె ఎలా ప్రయాణం చేసిందో మనకు తెలియదు. నడుచుకుంటూ వచ్చారా, గాడిదల మీద ప్రయాణం చేసి వచ్చారా, ఎలా వచ్చారో మనకు తెలియదు. క్రీస్తు జన్మ మరియా యోసేపుల్ని 80 మైళ్ళు ప్రయాణం చేసేటట్టు చేసింది. అది నేను చెప్పాలనుకుంది. అంటే ఇప్పుడు 2025 క్రిస్మస్లో మనం ఉన్నాం. ఈ క్రిస్మస్ మనల్ని ఏమన్నా కదిలిస్తుందా? మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చూసాం. ప్రతి క్రిస్మస్ వల్ల ఈ క్రిస్మస్ గడిచిపోతుందా? ఈ క్రిస్మస్ మన జీవితంలో ఏదైనా మార్పుని తీసుకొస్తుందా? ఈ క్రిస్మస్ కొరకు మనం ఏదైనా ముందడుగు వేస్తున్నామా? మరి మరియా యోసేపులట 80 మైళ్ళు వారు ప్రయాణం చేశారు కదా. అప్పటికే ఆమె 4వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 4, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబేటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేములోని దావీదు ఊరికి వెళ్ళాను. ఇప్పుడు దావీదు ఆ యొక్క బెత్లెహేం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అందరూ మరి ఆయా పట్ల చేరిన వారందరూ బెత్లెహేంకి వచ్చారు, వాళ్ళ పూర్వీకుల వాళ్ళ తండ్రుల ఊళ్ళు కనుక. అప్పుడు బెత్లెహేంలో స్థలం లేదు. చాలా వరకు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఇట్లాంటి సత్రాలు, తాత్కాలిక షెల్టర్స్ ఏర్పాటు చేశారు. అయితే యేసు ప్రభు వారికి జన్మనివ్వడానికి సత్రములో స్థలము లేదు. లోకరక్షకుడు, సృష్టికర్త, ఆయనకు సత్రంలో స్థలం లేదట. ఎంత విచారం ఇది! ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. 2 కొరింథీ 8:9. యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన కృపా మహిళేశ్వరుడు లేవాడు. అలాంటి వాడు పేదరికంలో ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు.
నక్కలకు బడియలను ఆకాశ పక్షులకును నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తల వాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన జన్మ పేదరికం, ఆయన పెరిగిన విధానం వడ్రంగి పని చేస్తూ ఈ చేతులతో కష్టపడి ఆయన కుటుంబాన్ని పోషించాడు కదా. యేసుప్రభు వారు సృష్టికర్త, కలుగునుగా కంటే సమస్తమైన విశ్వం 6 దినాలు కలిగింది. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు మానవులు విమోచించడానికై ఆయన ఈ లోకంలో పేదవాడుగా జన్మించాడు, పేదవాడుగా పెరిగాడు, పేదవాడుగా పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేయడానికి డబ్బు లేదు. ఎంతో కొంతమంది స్త్రీలు వాళ్ళు వీళ్ళు ఆయనకు డబ్బు ఇచ్చారు, పరిచర్య కొనసాగించాడు. కాబట్టి ఆయనకు సత్రంలో స్థలం లేదట. కాబట్టి అప్పుడు ఆయన ఎక్కడ ఆయన తల్లి ప్రసవించిందంటే పశువుల పాకలో. ఆయన పుట్టినప్పుడట ఆయన 7వ వచనం చూడండి, కానీ చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎంత విచారం ఇది! పశువుల తొట్టిలో ఎవరైనా పరుండబెడతారా? ఎంత పేదవాళ్ళకైనా ఏదో ఒక చిన్న చిన్న ఇళ్ళని ఉంటాయి. యేసు ప్రభు వారికి జన్మనివ్వటానికి వారి తల్లిదండ్రులకు స్థలం లేదు, ఆయనకు స్థలం లేదు. సత్రంలో స్థలం లేకపోతే పశువులు ఉండే స్థలం ఎలా ఉంటుంది? అంత రోత, అంత పేడ, అంత దుర్వాసన. అలాంటి స్థలంలో మరియ తన కుమారుడిని యూసేపు జన్మనిచ్చింది. ఆయన పడుకోబెట్టడానికి స్థలం లేకపోతే ఆ పశువుల తొట్టిలో గడ్డి వేసి అక్కడ వెచ్చగా ఉంటుంది, అక్కడ పడుకోబెట్టారు. ఇటువంటి దీనస్థితి యేసు ప్రభువు ఎందుకు ఇంతగా తగ్గించుకున్నాడంటే మనల్ని హెచ్చించడానికి. ఇందాక మనం చదివాం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకొని ఆ మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. యేసు ప్రభువు వారు ఎంత విధేయత చూపించాడు, ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ సత్రంలో ఈ మాటలు ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టిన మాటలు 3 సార్లు ఉన్నాయి ఇక్కడ. 7వ వచనంలో పశువుల తొట్టిలో పరుండబెట్టెను. తర్వాత 12వ వచనంలో ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనటం మీరు చూచెదరు. 17వ వచనం, త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసారు. ఇప్పుడు ఆ పశువుల తొట్టి అదేమైందంటే అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఆ పశువుల తొట్టి ఏమైంది? ఇప్పుడు అది మురికి, అది కంపున్న స్థలమే. కానీ యేసు ప్రభువు వారు అక్కడికి రావటం వల్ల అత్యంత హోలీ ఆఫ్ హోలీస్ అంటారు కదా, అంత పరిశుద్ధమైన స్థలంగా అది మారిపోయింది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు జన్మ మరియా యోసేపుల్ని 80 మైళ్ళ దూరం ప్రయాణం చేసేటట్టు వెళ్ళి చేసింది. ఈ క్రిస్మస్ 2026 క్రిస్మస్, 25 క్రిస్మస్ నిన్ను నన్ను కూడా కదిలించాలి. గత సంవత్సరం మనం ఎలాగున్నామో అలాగే ఉండకూడదు. మన జీవితంలో మార్పు రావాలి. మనం కూడా అడుగు ముందుకు వేయాలి. ప్రభా, గత సంవత్సరం క్రిస్మస్ ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో గడిపాను. నా జీవితంలో క్రిస్మస్లో గడిచిపోయా కానీ నా జీవితం మారలేదు. ప్రభా, ఈ క్రిస్మస్ నేను కొత్త విధానంలో ఈ క్రిస్మస్ను ఆచరిస్తాను. ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను, నీకు కొరకు నేను ముందడుగు వేస్తాను అని మనం తీర్మానం చేసుకోవాలి. అది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే మొదటి క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన దాని క్రిస్మస్ అంటారు కదా. మొదటి క్రిస్మస్ మరియా యోసేపుల్ని 80 మైళ్ళ దూరం ప్రయాణం చేసినట్టు చేస్తే, ఇక రెండవది ఏమిటంటే దేవదూతలు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినట్టు చేసింది. హిస్ బర్త్ డ్రూ ఏంజల్స్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అని ఒక మాట ఉంది. అంటే దేవదూతలు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. చూడండి ఆ మాటలు. ఆ దేశంలో 8వ వచనం, కొందరు గొర్రెల కాపులు చాలు ప్రభుదూత అంటే ప్రభుదూత అంటే ఇక్కడ ఎవరు? బహుశా గాబ్రియేలు దూత అయి ఉండవచ్చు. శుభవచనాలు మోసుకొని వచ్చేది ఎవరు? గాబ్రియేలు. భీకరమైన వార్తలు, యుద్ధ వార్తలు ఇవన్నీ మోసుకొచ్చేది ఎవరు? మిఖాయిల్. కాబట్టి ఇక్కడ గబ్రియేలు దూత అయి ఉండవచ్చు. ఈ ప్రభుదూత ప్రధాన దూత వచ్చి మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు సువార్త వచ్చింది. ఎందుకు గొర్రెల కాపర్లకు సువార్త వచ్చింది? ఆ దేశంలో మరి హేరోదు రాజు ఉన్నాడు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, తెలివి గల వారు ఉన్నారు.
విద్యాభ్యాసం గల వారు ఉన్నారు. ఇలాంటి వారికి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన జన్మ గురించి మొట్టమొదటిగా వారికి కాకుండా గొర్రెల కాపరికి తెలియపరచడం గల కారణం ఏమిటి చెప్పండి? దానికి ఒక ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయం. ఎందుకు అలా జరిగిందంటే బైబిల్లో దాన్ని కూడా 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం. దేవుని యొక్క అసూయపడుతున్నట్టు జ్ఞానులను సిగ్గుపరచకు లోకముల నుండి వెలివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం లోకంలో నీతిలైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎన్నికైన వారు లోకంలో నీచులైన వారు వీళ్ళు ఎవరంటే అవుట్ క్యాస్ట్ పీపుల్. ఎవరి? ఈ గొర్రెల కాపర్లు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రాత్రి వేళ బెత్లెహేము చుట్టుపక్కల ఆ యూదాదేశ కొండల్లో వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు. అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళు రాత్రి వేళ చలి కాచుకుంటున్నారు. వారు సమాజానికి దూరంగా ఉంటారు. వారు వెలివేయబడిన వారు, వారు నిరక్షరాస్యులు, వారు పామరులు, వారు జ్ఞానహీనులు. అటువంటి వారికి దేవుని సువార్త అంటే ఇది దేవుని యొక్క కృప. అర్థమైందండి? ఎందుకు ఆయన గొప్పవారికి ఈ దేశంలో భారతదేశంలో ఎందుకు మరి ఇలాంటి వారికి మనలాంటి వారికి సువార్త వచ్చింది అంటే కేవలం దేవుని యొక్క కృప అంతే, అంతమించి ఇంకేమీ లేదు. మనం గెలవమని కాదు, గొప్పవారిని కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప నీచులైన వారికి, ఎన్నికలేని వారికి దేవుని కృప దొరికింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువర్తమానం ఆ గబ్రియేలు దేవదూత గొర్రెల కాపర్లకు సువార్త ప్రకటిస్తుంది. కాబట్టి ఏమని ప్రకటిస్తుందో చూద్దాం. చూడండి 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడని. అప్పటిదాకా అంత వెలుగు వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా. పరలోకం నుండి గొప్ప వెలుగు దూతలకుండా ఆ వెలుగు, ఆ ప్రకాశం ఎవరు కూడా. ఉదాహరణకి ఈ రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహానులకు యేసు ప్రభు వారు పరలోకంలో ఎలా ఉంటాడో అలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన చూసి ఆ వెలుతురు చూసి వాళ్ళు బోర్లా పడిపోయారట. ఇప్పుడు పిడుగు పడింది అనుకోండి, పిడుగుపాటు పడితే దాన్ని మనం చూడలేము, అంత వెలుతురు వస్తుంది. అలాంటిది కొన్ని కోటి సూర్యుని మనం నేరుగా చూడలేము. కోటి సూర్యుల కంటే తేజస్సులైన యేసు ప్రభు వారు వారి యొక్క దూతల యొక్క ప్రకాశం వారు చూడలేక మిక్కిలి భయపడ్డారు. ఇప్పుడు క్రిస్మస్ సందేశం ఏంటో మనం చూద్దాం. క్రిస్మస్ సందేశాలు ఒక 5-6 ఉన్నాయి, అవి మీకు చెప్తాను నేను. మొట్టమొదటి క్రిస్మస్ సందేశం ఏంటంటే, అయితే ఆ దూత భయపడకుడి. క్రిస్మస్ సందేశం ఏమిటి? భయపడకుడి. ఈ 2025 క్రిస్మస్ సందేశం ఏమిటంటే, దేని గురించి మనం భయపడకూడదు. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి, మన ఆరోగ్యాల గురించి, మన ఆర్థిక అసలు దేని గురించి, మన ఆత్మీయత, అసలు భయం అనేది ఉండకూడదు. ఇదే మాటలు ఈ క్రిస్మస్ మాటలు చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకా 13:1-13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, వినబడినది. కాబట్టి జకరియా భయపడుతున్నాడు. దేవుని దూత చెప్పిన మాట ఏమిటంటే, ఆ గబ్రియేలు దూత నీవు భయపడకుము. అదే 30వ అధ్యాయం 30వ వచనం. లూకా 1:30. మరియా భయపడకము. చూసారా, ఇక్కడ కూడా క్రిస్మస్ సందేశం భయపడకమని ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 1 ఆలోచించుకొని వచ్చుండగా ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు భయపడకము. చూసారా, చాలు. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏమిటంటే, అసలు క్రిస్మస్ అంటే ఏమిటంటే మనం భయపడకుండా, క్రిస్మస్ రావటం మన భయాన్ని తొలగిస్తుంది. కాబట్టి క్రిస్మస్ సందేశం భయపడకుడి, అది మొట్టమొదటి సందేశం. దూతలు మోసుకొని వచ్చారు. ఈ క్రిస్మస్ ద్వారా మన భయం తొలగిపోతుంది. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు నేను చదువుతాను. లూకా సువార్త 1 నిర్భయులుగాను 68 నుంచి 75 మధ్యలో ఉంటుంది. మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధముగాను
నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసను. నిర్భయులుగా ఉండటానికి ఈ రక్షణ మనకు కలిగింది. అంటే నిర్భయాలు అంటే భయం లేకుండా జీవించడం, ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమని చెప్పండి? ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆ క్రిస్మస్ అనేది మనల్ని భయపడకమని చెప్తుంది. అది మొట్టమొదటి సందేశం. రెండవది ఏమిటంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషకరమైన సువర్తమానం. క్రిస్మస్ మనకేం చేస్తుందంటే గొప్ప సంతోషాన్ని మోసుకుని వస్తుంది. మహా సంతోషం. మెర్రీ క్రిస్మస్. మెర్రీ అంటే అర్థం ఏంటంటే చాలా సంతోషం. ఇంకా అది అడ్జెక్టివ్, ఇంకా దాన్ని మనం వర్ణించలేము. ఎంత గొప్ప సంతోషం, ఎంత సంతోషమైనా మనం ఏమంటాం గుడ్, బెటర్, బెస్ట్ ఇట్లా అని వాడతాం. కానీ ఒక క్రిస్మస్ మాత్రం ఏమంటాం మనం? మెర్రీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్. అంటే హ్యాపీ కంటే మించింది గొప్ప సంతోషాన్ని. మానవాళికి ఇంకా ఇంత మించి ఏం సంతోషం లేదు. క్రిస్మస్కి మించిన సంతోషం లేదు. మన వస్తువులు తెచ్చుకుంటాము, సంతోషం. మనకు పిల్లలు పుడతారు, సంతోషం. మనకు ఉద్యోగం వస్తుంది, సంతోషం. మనం ఇల్లు కట్టుకుంటాము, సంతోషం. వీటన్నిటికంటే మించిన సంతోషం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అది గొప్ప సంతోషం. ఒకవేళ యేసుక్రీస్తే ఈ లోకంలో జన్మించకపోతే మానవాళికి సంతోషం అనేది లేదు. కాబట్టి క్రిస్మస్ రెండవ సందేశం ఏంటంటే మహా సంతోషం, గొప్ప సంతోషం. కాబట్టి నువ్వేం విచారించాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. మొట్టమొదటిగా క్రిస్మస్ సందేశం భయపడకూడదు. రెండవగా క్రిస్మస్ సందేశం బాధపడకూడదు, అంటే సంతోషపడాలి కదా. ఈ రెండు మనకు చాలా సమస్యలు తెస్తాయి. ఒకటి భయం, రెండవది బాధ. ఈ రెండు కూడా తొలగించుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా, క్రిస్మస్ ద్వారా సాధ్యం. అది రెండవది. మూడవది క్రిస్మస్ సందేశం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు రక్షణ తెస్తుంది. యేసు ప్రభువుల గురించి 3 టైటిల్ ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిగా ఆయన రక్షకుడు, రెండవది ఆయన ప్రభువు, మూడవది ఆయన క్రీస్తు. 3 టైటిల్ ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు అనే మాటలు ఉపయోగించారు దేవదూత. కాబట్టి రక్షకుడు యేసు ప్రభువు వారు ఒక శిక్షకుడు పంపలేదు, ఒక పోలీసుని పంపలేదు, ఒక సైనికుని పంపలేదు, ఒక న్యాయాధిపతిని పంపలేదు, అర్థమైందా? ఒక జడ్జిని పంపలేదు, ఎవరు ఒక సంఘ సంస్కృతిని పంపలేదు. ఎవరు పంపాడు? రక్షకుడు పంపాడు కదా. ఆయన కాలము పరిపూర్ణమైన అమరజన గలతీ 4:4. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు కదా. ఎవరిలో కాదు, ఏదో కుమారుని పంపటంలో మీకేం తెలుసా? కుమారుని ప్రాణాలు రిస్క్లో పెట్టాడు. కుమారుని ఎందుకు పంపాడు ఈ లోకంలోకి? కుమారుడా నువ్వు భూమి మీదకి పోయి ఎంజాయ్ చేయమనా? కాదు. ఏం చేయాలి? అక్కడ పేదరికంలో జన్మించాలి, పేదవాడిగా పెరగాలి, పేదరికంలో నువ్వు సువార్త ప్రకటించాలి. నిన్ను అందరూ అసహించుకుంటారు, విమర్శిస్తారు, దూషిస్తారు, ఉమ్మివేస్తారు, సిలువ వేస్తారు, చంపివేస్తారు. నేను కూడా నీ చేయి విడిచిపెడతాను. ఎంత రిస్క్లో పెట్టాడు తండ్రి దేవుడు తన కుమారుణ్ణి. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏమిటంటే నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, రక్షణగా గొప్ప భద్రత మనకుంది కదా. మనకు ఒక రక్షణ ఉంది. ఎవరు కూడా మనం భయపడకూడదు. అయ్యో నేను చనిపోయిన తర్వాత ఏమవుతానేమో భయం లేదు. ఎందుకంటే నేను రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాం, ఆయనకు మనం ప్రార్థన చేస్తాం, ఆయన పునరుత్థానం మనం విశ్వసిస్తున్నాం. యేసు ప్రభువు వారు మన పాపాలు క్షమించాడు, మనకు రక్షణ ఉంది, రక్షణ నిశ్చయిత ఉంది. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం. మూడవదిగా క్రిస్మస్ సందేశం ఏమిటంటే రక్షణ. చెప్పండి, ఒకటి భయపడకు. రెండవ సందేశం మహా సంతోషం. ఆర్డినరీ జాయ్ కాదు, మామూలు సంతోషం కాదు. హ్యాపీనెస్, జాయ్, ఇంకా మెరీ, ఎంతో సంతోషం. మూడవ సందేశం ఏమిటంటే రక్షణ, రక్షకుడి ద్వారా రక్షణ. నాలుగవది క్రిస్మస్ సందేశం అంటే దేవునికి మహిమ. చూడండి, సర్వోన్నతమైన స్థలం. మొట్టమొదటి ఒక దూత వచ్చాడు, ఆ దూత పాడటం మొదలుపెట్టాడు. ఆ దూతతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా యావత్తు ఒక ఆయన కామెంట్ చేశాడు. ఏం చేశాడంటే పరలోకంలో ఎంత మంది దూతలు ఉంటారో యావత్తు పరలోకం అంతా ఖాళీ భూలోకానికి వచ్చిందట. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా కొరస్ పాడటం మొదలుపెట్టారు కదా. మనం దూత పాడి అంటాం కదా, క్రిస్మస్ పాడతాం ఆ రోజు. కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో
దేవునికి మహిమ, దేవునికి మహిమ. చూడండి, పాత దినాల్లో, ప్రారంభ దినాల్లో దేవుని మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉండే. ఎక్కడుంది దేవుని మహిమ? ఆ ప్రత్యక్ష గుడారంలో 40వ అధ్యాయంకి నిర్గమకాండం 40:34 చదివి ఓపుకుందా? చదవకుండా చదవండి. 40:34 నిర్గమకాండం 40:34. అప్పుడు మేఘము కమ్మగా నింపెను. చూసారా? అంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమట ఆ ప్రత్యేక గుడారంలో ఉంది. ఆ మహిమ చూసి వాళ్ళు దాంట్లో వెళ్ళలేకపోయారు. ఆరంభ దినాల్లో దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారం టాబర్నకల్లో ఉంది. ఆ తర్వాత రాజుల కాలంలో 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం చదవకండి, వినండి. 2వ దినవృత్తాంతంలో 1-3 వచనాల్లో రాజుల కాలంలో దేవుని మందిరంలో ఉంది. అట్లా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఎవరు సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ దేవుని మందిరాన్ని డెడికేట్ చేశాడు. దేవుని మందిరం యొక్క దేవుని మహిమ ఆ మందిరంలోకి దిగి వచ్చింది. రెండవదిగా దేవుని మహిమ దేవుని మందిరంలో ఉంది. అయితే ఇశ్రాయేలు పాపం చేయటం వల్ల దేవుని మహిమ వెడలిపోయింది కదా. మీరు తెలుసు, మొదటి సమయాలు 4:21 వచనంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఆ ఇకాబోత్ అంటే ఏం చెప్పండి? దేవుని మహిమ వెడలిపోయాను. దేవుని మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే వాళ్ళు పాపం చేయటం వల్ల. ఇశ్రాయేలు ప్రజలు ఆరంభంలో ప్రత్యేక ఆరంభంలో నివసించిన దేవుని మహిమ, రాజుల కాలంలో దేవుని మందిరంలో దేవుని మహిమ, ఆ తదనంత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల దేవుని మహిమ వెడలిపోయింది. వెడలిపోయిన ఈ మహిమ ఆ శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు వలె ఆ మహిమ వచ్చింది. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ, వినండి, మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటివి. శతాబ్దాల తరువాత ఆ వెడలిపోయిన మహిమ, ఎక్కడో మరి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన వెళ్ళిపోయిన మహిమ కొన్ని శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తులో రూపంలో దిగి వచ్చింది. అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏమిటంటే దేవుని మహిమపరచాలి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఎన్నోది? 5వది చివరిది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. షాలోమ్. ఇశ్రాయేల్ చెప్తారు షాలోమ్ అంటారు, మనం అట్లా చెప్తాం. ప్రైజ్ ద లార్డ్ అని ఎట్లా చెప్తామో వాళ్ళు యూదులు కలిసినప్పుడు ఏమంటారు? షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే మనం ప్రైజ్ ద లార్డ్ చెప్పుకున్నట్టు. షాలోమ్ అంటే మరి దేవుని యొక్క సమాధానం. ఈ సమాధానం మాట చాలా గొప్ప మాట. అంటే కంప్లీట్నెస్, ఫుల్నెస్, జాయ్, అబండెన్స్, సంపూర్ణత అన్నమాట సమాధానం. అటువంటి సమాధానం మనకి ఇచ్చాడు యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించడం వల్ల. ఆ క్రిస్మస్ ద్వారా మనకి ఏం కలిగిందంటే సమాధానం వచ్చింది కదా. ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు, పాపాత్మ స్త్రీతో ప్రభు చెప్పిన మాటలు మీకున్నాయి కదా, ఆమె సమాధానం గలదానివై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనుషులకు అన్నీ ఉన్నాయి, లేదేమిటి? సమాధానమే. మంజాయిల్స్, జూబ్లీ హిల్స్లో చాలా ధనవంతులు వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తారు. డబ్బు ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి లేనిది ఏమిటంటే సమాధానం. సమాధానం లేని వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి సమాధానం లేదు. ఈ లోకంలో సమాధానం ఎక్కడ దొరకదు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధానం. మనుషులు కూడా కొంత సమాధానం ఇస్తాడు. నీవు నేను కొట్లాడితే మూడో వ్యక్తి వచ్చి మళ్ళీ సమాధాన పరుస్తాడు. ఆ సమాధానం తాత్కాలికమే. కానీ యేసు ప్రభు ఇచ్చే సమాధానం అది మన హృదయములకు కదా. ఫిలిప్పు 4:6 చూడండి. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. కాబట్టి యేసుక్రీస్తు వారి సమాధానం మన హృదయాలకు మన తలంపులకు. హృదయం అంటే ఇక్కడ ఉంటుంది, తలంపులు అంటే ఇక్కడ ఉంటాయి. ఈ రెండింటికి గాడ్ చేసింది ఏంటంటే దేవుని యొక్క సమాధానం. దేవుని సమాధానం మన హృదయానికి లేకపోతే
మన తలంపులు లేకపోతే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం. దేవుని సమాధానం మనల్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందండి? క్రిస్మస్ సందేశాలు 5. అందులో ఒకటి భయపడకము, రెండవది మహాసంతోషం, మూడవది మానవాళికి రక్షణ, నాలుగవది దేవునికి మహామహిమ, దేవుని మహిమపరచాలి. ఎఫెసు 1లో ఉంటుంది ఆ మాటలు. తన కృపామహిమకు కీర్తి కలుగుటకై, ఆయన కృపామహిమకు కీర్తి కలగాలి. ఆయన క్రిస్మస్ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. 5వది ఏంటంటే క్రిస్మస్ ద్వారా మానవాళికి సమాధానం. కాబట్టి ఈ క్రిస్మస్ 2025 క్రిస్మస్ ఈ 5 తీసుకుని వస్తుంది. ఇక్కడ నువ్వేం భయపడవద్దు, విచారించవద్దు. రెండవది దుఃఖపడవద్దు, ఎందుకంటే గొప్ప సంతోషించు, ప్రభువును బట్టి సంతోషించు. నీ వైపు నేను చూసుకుంటే, ఇప్పుడు నా మటుకు నేను చూసుకుంటే నాకంతా బాధలేదు కదా. అనారోగ్యం ఉంటుంది, పేదరికం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మీరు కిందికి చూస్తే, మీరు ఇప్పుడు కిందికి చూడండి, ఏముంటుంది కింద? మీరు నడుచుకుంటూ వెళ్ళారు, కిందికి చూస్తే ఏముంటుంది? మట్టి, దుమ్ము, ధూళి, అంతే ఉంటుంది, ఇంకేముంటుంది. కానీ ఒకసారి మీరు తలెత్తి పైకి, రాత్రి వేళ పైకి ఎత్తి చూడండి, విశాలమైన విషయంలో తలతల మెరిసే ఆకాశ నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి మీ తలలు పైకెత్తాలి, యేసు వైపు చూడాలి. ఆయన సందేశం, ఆయన మనకేమిస్తున్నాడో ఆయన్ని బట్టి మనం సంతోషించాలి, ఆయనను బట్టి మనం అతిశయించాలి. అది రెండవది. కాబట్టి క్రిస్మస్ అనేది మొట్టమొదటిగా మరియా యోసేపుల్ని నజరేతు నుంచి బెత్లెహేం, ఎంత దూరం ఎంత దూరం చెప్పుకున్నాం? 80 మైళ్ళు. ఇప్పుడు యెరూషలేము నుంచి బెత్లెహేం ఎంత దూరం? యెరూషలేము నుంచి బెత్లెహేం ఎంత దూరం? ఎంత దూరం అంటే 5 మైళ్ళు, అంటే దాదాపు ఒక 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్ల దూరంలో యేసుప్రభు జన్మిస్తే ఆనాటి శాస్త్రులు పరిచయాలు వెళ్ళలేకపోయారు. వాళ్ళు చెప్పారు, హేరోదు అడిగాడు, మీ రక్షకుడు యూదుల రాజు ఎక్కడ పుడతాయంటే వాళ్ళు అవన్నీ చూసి ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? బెత్లెహేంలో జన్మిస్తారని ప్రవచనం ఉంది, ఆయన బెత్లెహేంలో జన్మిస్తా అన్నారు. కానీ ఏ ఒక్కడు కూడా, ఏ శాస్త్రి కానీ, ఏ పరిచయుడు కానీ, ఏ ధర్మశాస్త్రం ఎవరు కూడా వెళ్ళి యేసుప్రభు వారిని ఆరాధించలేదు. ఎక్కడో వేల మైళ్ళ దూరంలో జ్ఞానులు వచ్చారు. అర్థమైందా? పరలోకానికి భూమికి ఎంత దూరం చెప్పలేము, అంత దూరం. పరలోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును ఆరాధించడానికి దూతలు వచ్చారు. అదేవిధంగా మూడవది, ఇప్పుడు గొర్రెల కాపరులు మొదటి క్రిస్మస్ను ఆచరించారు. 15వ వచనం, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకంలోకి వెళ్ళిన, లూకా 2:15, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి, అంటే బెత్లెహేము వరకు వెళ్ళి అంటే బెత్లెహేము దగ్గర ఉందా? ఈవెన్ అంటుందా బెత్లెహేం? బెత్లెహేం దగ్గర ఉందా, దూరం ఉందా? చాలా దూరం, 9 కిలోమీటర్లు. ఆ రాత్రి వారు ప్రయాణం చేశారు. దేవదూతలు చెప్పారు, ఆనవాళ్ళు ఇచ్చారు. ఇప్పటిలాగా అప్పుడు గూగుల్ మ్యాప్లో కదా ఎట్లా గుర్తులని చెప్పారు. ఇలా ఇలా వెళ్ళండి, పశువుల పాక ఉంటుంది, ఆ పశువుల తొట్టిలో కుమారుని పడుకోబెడతారు, ఆయన యేసు అని చెప్పారు. ఆ దేవతలు చెప్పిన మాటకు వారు వాళ్ళ ఆనవాళ్ళు పెట్టుకొని ఆ బెత్లెహేము వరకు వెళ్ళి ఈవెన్ అంటుందా అంటే క్రిస్మస్, మొదటి క్రిస్మస్ గొర్రెల కాపర్లు కూడా కదిలించింది. గొర్రెల కాపర్లు కూడా కదిలారా లేదా? అక్కడే ఉన్నారా? ముందు కదిలారా? ఎంత దూరం కదిలారు వాళ్ళు? 9 కిలోమీటర్లు, 5 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. మీరు గూగుల్ మ్యాప్లో కొట్టండి, ద డిస్టెన్స్ బిట్వీన్ జెరూసలేం అండ్ బెత్లెహేం అని కొడితే ఏమొస్తుంది? 5 మైల్స్, 9 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. నేను రాత్రి చూశాను, ఆ డిస్టెన్స్ 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు వారు వెళ్ళలేకపోయారు శాస్త్రుల పరిచయం. కానీ వీళ్ళైతే బెత్లెహేం ఎక్కడో కోనసీమల్లో, కోనసీమ అంటున్నాను, ఆ కొండసీమల్లో యూదయ కొండల్లో ఉండే ఆ యొక్క రాత్రి వేళ చలిగాచుకుంటున్న ఆ గొర్రెల కాపరులు యేసు ప్రభువును ఆరాధించడానికి వారు గొర్రెలు విడిచిపెట్టారు, పని విడిచిపెట్టారు, యేసు ప్రభువును ఆరాధించడానికై వారు వెళ్ళారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం ఏమైనా ముందుకు కదులుతున్నామా? ఇప్పుడు 3 సందర్భాల్లో చూసాం. 4వ సందర్భం ఉంది జ్ఞానుల గురించి, అది క్రిస్మస్ రోజు చెప్తారు మీకు. కాదు, జ్ఞానులు ఎంత దూరం ప్రయాణం చేశారు? కొన్ని వేల మైళ్ళ దూరం, నియర్లీ 2000 ఇంకెక్కువే ఉంటాయి మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. బబులోన దేశం నుంచి, తూర్పు దేశం నుంచి వాళ్ళు ప్రయాణం చేశారు. ఎంత ప్రయాణం అది! కష్టాలు, నదులు, దొంగలు, ఆపదలు, ఆకలి, ఏదేమైనా వాళ్ళకుండా పట్టుదల ఎంత గొప్పది. ఇంకా మళ్ళాంటూ నా బుడ్డైతే ఎందుకు వచ్చిన రిస్క్ ఆయన అని చెప్పి ఆ రిస్క్ తీసుకో. కానీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు? తమ ప్రాణాలు పరంగా పెట్టారు. ఆ రోజుల్లో ప్రయాణాలు అంత సులువు కాదు.
ఎక్కడ దొంగలు ఉండేవాళ్ళు, ఇసుకతో ఎడాల్లో ప్రయాణం చేయాలి, ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, అన్నిటికీ వచ్చి కొన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి యేసు ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. క్రిస్మస్ ఇంతమందిని కదిలించింది. ఎవరెవరు? 4 కదా. మొట్టమొదటిగా యేసు ప్రభు తల్లిదండ్రులు, కుటుంబం వారు కదిలారు. రెండవది ఆయన దూతలు కదిలారు. మూడవది పేదవాళ్ళు, గొర్రెల కాపర్లు కదిలారు. 4వది జ్ఞానులు కదిలారు యేసు ప్రభువును ఆరాధించడానికి, క్రిస్మస్ను ఆచరించడానికి. ఈ మధ్యాహ్నం వేళ మరి క్రిస్మస్ సందేశం 2025 క్రిస్మస్ నిన్ను నన్ను కదిలిస్తుందా? చూడండి ఆ మాటలు 17-16 త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచరు. ఎలా వెళ్ళారు వాళ్ళు? ఆ నిర్లక్ష్యంగా వెళ్ళలేదు, త్వరగా వెళ్ళారు. క్రిస్మస్ను ఆచరించడంలో త్వరగా, ఈ రక్షణ పొందుకోవడంలో త్వరగా ఉండాలి, మందిరానికి రావడంలో త్వరగా ఉండాలి. మనకు లేజీగా ఉండరు. 10 గంటల కంటే మనం 10:30కు వస్తాం, 11 గంటలకు వస్తాం, కొంతమంది 12 గంటలు కూడా వస్తారు. వాళ్ళు అట్లా వచ్చారా? ఎట్లా వచ్చారు? త్వరగా వెళ్ళారు. త్వరగా వెళ్ళాలి, మనం త్వరగా వెళ్ళాలి. ఆతృత, ఆసక్తి. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని కొరకు జీవించిన ఆసక్తి ఉండాలి. నువ్వు ఆసక్తి లేకుండా దేవుని కొరకు జీవించలేవు. పరిశుద్ధంగా జీవించాలంటే, ఆత్మీయంగా జీవించాలంటే జీవితంలో ఆసక్తి, బోర్డం ఉండకూడదు. బైబిల్ చదవడానికి బోర్ ఉండకూడదు, ప్రార్థన చేయడానికి బోర్డం ఉండకూడదు. ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయమై మాంద్యులు గాక ఆత్మీయులు తీవ్రత గల వారి ప్రభువును సేవించడి. 12 కనుక వీళ్ళు త్వరగా వెళ్ళారు. యేసు ప్రభు జక్కయ్యను పిలిచినప్పుడు, జక్కయ్య త్వరగా దిగమంటే ఆలస్యం చేశాడా? ఒకవేళ ఆలస్యం చేసింటే ఏమైంది? యేసు ప్రభు ఎరుకో దాటి వెళ్ళిపోయేవాడు. ఈయన పాపి అయిన వ్యక్తి పాపిగానే ఆ ఇంటికి రక్షణ రాకపోయేది. కాబట్టి త్వరగా వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు చూడండి, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని శిష్యును చూచిరి. వారు చూచి ఈ శిష్యును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాళ్ళు వెళ్ళారు, వచ్చి ప్రభువును ఆరాధించారు, తర్వాత వెళ్ళి ఇతరులకు ప్రచురం చేశారు. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఇతరులకు తెలియచెప్పటం. అంటే వచ్చి చూడాలి, గో కమ్ అండ్ సీ అండ్ గో అండ్ టెల్, అది క్రిస్మస్ సందేశం. వచ్చి చూడాలి, రెండోది ఏం చేయాలి? వెళ్ళి చెప్పాలి, అంతే. కాబట్టి క్రిస్మస్ను ఆచరించడం అంటే ఈ గొర్రెల కాపర్లు వచ్చారు, చూశారు అన్నది కానీ ఇంకా వాళ్ళు అక్కడ ఆరాధించే ఉంటారు. ప్రభువును ఆరాధించే ఉండకుండా ఎట్లా ఉంటారు? ఆయన స్తోత్రం చేశారు. చూడండి ఆ మాటలు. అంతటా 20వ వచనం, అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచటం, క్రిస్మస్ అంటే దేవునికి స్తోత్రం చేయటం. కాబట్టి 2025 క్రిస్మస్ మన జీవితంలో మార్పును తీసుకురావాలి. ప్రభువా, ఈ క్రిస్మస్లో నేను మారుతాను. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి, ఎన్నో క్రిస్మస్లు పోయాయి, నా జీవితంలో మార్పు లేదు. ప్రభువా, నా ఇల్లు మారుతుంది, నా స్టేటస్ మారుతుంది, నా ఉద్యోగం మారుతుంది, నాకు పిల్లలు ఎక్కువ అవుతున్నారు, నా ఆస్తి పెరుగుతుంది, నా హృదయ స్థితి మారలేదు. ప్రభువా, ఆత్మీయంగా నేను పాపంలో జీవిస్తున్నాను. ప్రభువా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మరి పాపాల విషయం పశ్చాత్తాపడి ఈ క్రిస్మస్ మనం నూతనంగా ఆలోచిద్దాం. భయం లేకుండా మరి రక్షణ పొంది గొప్ప సంతోషంతో దేవుని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే సమాధానం పొందుకుంటూ ఈ క్రిస్మస్ మనం ఆచరిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.